ఈ వీడియో అయితే మీ గురించే. ఎంసెట్ రాసేసి ర్యాంక్ కార్డు వచ్చేసిన మీ అందరి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసమే. ఎందుకు మీకోసం అంటున్నానంటే 50 ఓకే, 60 ఓకే, ఇలా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఏం బాధ ఉండదు. అంటే ఉంటుంది, నేను అనట్లేదు. ఏమంటే కనీసం మీకు మంచి కాలంలో వచ్చేస్తున్న సీటు నాకు అనుకుని మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. 80, 90, 1 lakh, 1,20,000, 1,30,000 ఇలా వచ్చేసిన ర్యాంకుల పరిస్థితి ఏంది కదా? నాకు ఈ కాలేజీలో వస్తుందా, నాకు ఈ పర్టికులర్ బ్రాంచ్ వస్తుందా అని నేను అనుకున్నదేంటి, వచ్చింది ఏంటి, నేను కష్టపడ్డా బట్ నాకు రాలేదే అని చెప్పుకోవాలంటే ఇంటర్ వాళ్ళకి ఆ లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. బీటెక్ అనగానే అదొక మైండ్ స్టేట్స్, అదొక లైఫ్ అనమాట. అంటే ఇట్స్ లైక్ మీరంతా హెవెన్ లాగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఎట్లంటే మంచి కాలేజు, మంచి బ్రాంచ్, మంచి ఫ్రెండ్స్, మంచి సినిమాలు, మంచిగా ఫెస్ట్లు, ఫ్రెషర్స్ డేలు ఇలా అయిపోతాయి. మీరు అనుకొని ఇలా జాయిన్ అవుతారు కదా. మీరు ఇలా ఊహలు పెట్టుకున్న మీ ర్యాంక్ కార్డు అంతరంగానే మీ పరిస్థితి ఏంటి? హార్ట్ అటాక్ వచ్చినట్టు అంటే అలా ఫీల్ అవుతారు కదా. చెప్తా విను. ఎస్, ఏ చీకు చింత లేని ఒక మామూలు బీటెక్ స్టూడెంట్ని. మై నేమ్ జయకృష్ణ. ఐఎమ్ ఏ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇన్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. మా కాలేజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కృష్ణ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు చిన్న స్టోరీ చెప్తా. చిన్నది, త్వరగా అయిపోస్తా. జయకృష్ణ అనే పిల్లోడు ఇంటర్ అయిపోసుకున్నాడు. అయిపోగానే ఆ కరోనా పీరియడ్ వచ్చేసింది. కరోనా పీరియడ్ వస్తేనే అందరికీ లాక్డౌన్ ఇవన్నీ ఆపేసినారు కదా. ఎక్కడొక్కడ ఆగిపోయింటే ఆ పిల్లగానికి ఏం చేయాలో తెలియలేదు. వాడికి ఏం చేయాలో తెలియలేదు. వాడేం చేశాడు తెలుసా? మెల్లిగా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అన్నీ లాక్డౌన్ అయితే ఎప్పుడైతే తీసేశారో అన్ని మెల్లి తిట్టడం స్టార్ట్ చేశారు. ఏం చేస్తావు, ఇంటర్ అయిపోయింది, ఇంటర్లో ఏం చేయలేదు. అందరూ ఈ నారాయణ, శ్రీ చైతన్య ఈ బ్యాచ్ అయితే మనోడు సపరేట్ అనమాట. డిఫెన్స్, ఏదో ఆర్మీకి వెళ్ళాలి, నేవీకి వెళ్ళాలి అనే ఒక థీమ్ ఉండిందనమాట. అంటే ఆ వయసులో. దాని తర్వాత ఏమైంది, ఈడనేవాడు బీటెక్ అంటే ఎంసెట్ రాయలేదు. అండ్ ఆడికి ఆ ఇంటర్ అయిపోగానే ఆడి విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆడికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే నాన్నగారు, నేను ఇలా విజువల్ ఎఫెక్ట్స్ చేయాలనుకుంటున్నాను, నేను హైదరాబాద్ లేకపోతే బెంగళూరు వెళ్దాం అనుకున్నాడు. సరే వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. ఆ వెళ్ళడానికి ఇంకా 4 months ఉంది. వీడు ఆలోచించుకున్న దానికి వాళ్ళకి ఇంకా 4 months ఉంది. అందులో వీడు ఏం చేశాడు, ఖాళీగా ఉండేది ఎందుకని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగింటే వాళ్ళ నాన్న ఒక వర్క్లో పెట్టాడు. వర్క్లో పెట్టింటే ఆడికి ఆ వర్క్లో పడి ఆ వర్క్ అంటే ఆడికి ఇష్టం అయిపోయింది అనమాట. ఓకే, సెట్ అయింది, మనకు ఈ శాలరీ మనకి ఇప్పటి చాలు. దాంతో హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఆడికి ఏమైంది, బీటెక్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది. అది ఆడికి తెలియనే లేదంట. అయిపోయిన తర్వాత ఆడేం చేశాడు తెలుసా? ఆడు వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. వెళ్ళకరా, మనకేం వస్తాయి విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అంటాను అనగానే వాళ్ళ నాన్న ఓకే నాన్న బీటెక్ చేస్తాను. బీటెక్ చేయాలంటే ఎంసెట్ రాయాలి కదా. అయ్యో ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు ఎలా అంటే నాన్న ఎలాగో వచ్చేసి మేనేజ్మెంట్ సీట్ తీద్దాం. ఆ నాన్న కూడా ఒప్పుకున్నాడు. ఫస్ట్ వైజాగ్ గీతంలో అడిగాడు. ఓకే, అక్కడ సెట్ అయిందంటే వద్దు. అలానే ఏమన్నాడు, వద్దు నువ్వు ఇంటర్ కూడా అక్కడే చదివావు. ఇంటర్ ఎక్కడ చదివాడు? విజయనగరం, అంటే వైజాగ్ దగ్గరలో కొత్తవలస అనే ఏరియాలో చదివాడు. డిఫెన్స్ కదా. అయిపోగా నువ్వు ఒక 2 years చదివావు, మళ్ళీ కరోనా వస్తే నీకు ఇబ్బంది అయిపోతుంది, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పడుతుంది, నువ్వు ఇబ్బంది పడి
అని అలా నాన్నతో ఓకే ఎలా చేయాలి, లోకల్ గుర్తెట్టుకోండి, లోకల్ బెస్ట్ కాలేజ్ మా కాలేజ్ లాగా. మా ఏరియాలో మా కాలేజ్ టాప్ రేటెడ్ అంటే టాప్ రేటెడ్ కాబట్టి అక్కడికి వెళ్ళి అడిగాడనమాట, సార్ నాకు ఇలా మేనేజ్మెంట్ సీట్ కావాలి అంటే ఎంత అవుతుందంటే ఒకసారి క్యాంపస్ చూడండి, మీకు నచ్చితే మాట్లాడదాం. క్యాంపస్ చూసినాము, నచ్చింది, మాట్లాడాము. వాళ్ళు 2,50,000 10 చెప్పారు. ఓకే, ఈ మనకు వచ్చిన ఇంటర్మీడియట్ మార్క్స్కి ఈ ఫీజుని ఎలా తగ్గించడం అనుకుంటే ఒక పెద్ద మనిషి దగ్గర పోయినాం. సార్ నాకు మీ కాలేజ్ అంటే మీకు సంబంధించిన కాలేజ్లో పలానా నాకు ఇంటర్మీడియట్ పలానా మార్క్స్ వచ్చినాయి, నాకు అక్కడ సీట్ కావాలి, ఎలా చేయడం? ఆయన అన్నాడు, వాళ్ళు చెప్పింది అంతే 2 lakhs. ఓకే, దీంట్లో కొంచెం తగ్గించాలి. ఏమన్నాడు ఆయన, నీకు సిఎస్సి ఇవంతా వద్దు, మెకానికల్ సివిల్ తీసుకో అంటే అవి ఆయన తగ్గించుకున్నాడు. అంటే నేను చెప్పట్లేదు, సివిల్ మెకానికల్సే బ్రైట్ పెద్ద బ్రాంచెస్లే, కానీ మనకు నచ్చిన బ్రాంచ్. నేను అడిగిందండి, సార్ నాకు ఇలా పలానా సిఎస్సి కావాలి సార్, డబ్బు కడుతున్నాం కదా, సిఎస్సి అయితే బెటరు, నెక్స్ట్ మనం ఇలా ఐటీ సెక్టర్ మనకి అది బెనిఫిట్, ఎలాగో మనం విజువల్ నేర్చుకున్నాం, అదే విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాం అనుకున్నాం కదా అని చెప్పుకుంటూ పోతే లాస్ట్కి ఏమైంది, ఆయన వద్దు నీకు ఇదే బెటర్ అని పట్టుకున్నాడు. ఆడికి ఏమైందంట మెంటల్ అంటే కొంచెం చిరాకేసి వచ్చేసేయండి అని చెప్పేసి ఆలోచించి కాలేజ్ చూశాడు. ఆడికి అర్థం కావట్లా, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి కాలేజ్ చూశాడు. వీడికి రెండోసారి కూడా చూడంగానే ఆడు నచ్చేసింది. 1 kilometer అంటే కాలేజ్ నుండి 1 kilometer వచ్చేసి అవుట్ సైడ్ వచ్చాను కానీ బండి ఆపేసి ఓకే, దెన్ హీ ఫిక్స్డ్, నాన్న నేను ఈ కాలేజ్లో జాయిన్ అవుతా, ఎలా, నువ్వు మేనేజ్మెంట్ సీట్ కాదు, 1 year నన్ను ఆపేస్తా, నిలిపేస్తా, ఏమన్నాను 1 yearతో ఏం కాదు, జస్ట్ లైక్ ఏ లాంగ్ టర్మ్ లాగా అనుకుంటూ నేను నిలుపుతా అనగానే ఓకే ఆ నాన్న కూడా ఒప్పుకున్నాడు. ఈ 1 year ఏం చేశాడు, సేమ్ మళ్ళీ ఏదో వర్క్కి వెళ్ళడం, అంటే చదువుకోలేదు, వర్క్కి వెళ్ళడం, ఇలా క్లమ్జీ అయిపోయి ఆఖరికి ఎంసెట్ డేట్ వచ్చేసింది. ఎగ్జామ్ అన్నకి ఏం రావు, 0తో వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళాడు. అన్నకి ఇంటర్మీడియట్లో తెలిసిన గొప్పగా ఒక 10 to 15 అయితే గ్యారంటీ పెట్టాడు. ఈ మొత్తం పెట్టేసి ఎగ్జామ్ అయిపోయినాక ర్యాంక్ వచ్చింది. ఓహో, హిమాలయస్ అంటే ఇట్లా 1,36,000 పైన వచ్చేసింది. మైండ్ షాకు, ఏం చేయాలో తెలియక సీట్ వస్తున్నారా అదంటే పిన్ పాయింట్. అక్కడ ఆయనకి నచ్చిన కాలేజ్లో, లోకల్ నచ్చిన కాలేజ్లో అక్కడ కొత్త బ్రాంచెస్ పెట్టారు, ఏఐ, ఎంఎల్, డిఎస్, సిఎస్టీ, ఐఓటీ అని. వీడికేమి ఏదో ఓకే ఈ పెట్టినారని తెలిసింది. అందులో ఆ టైంలో 2021లో సీట్స్ కొద్దిగా పెరిగాయి, ప్రతి కాలేజ్లో 300 seats పెరిగాయి. ఓకే, ఆడు ఫిక్స్ అయిపోయాడు అనమాట, వస్తే వచ్చింది అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి ఫస్ట్ ఆప్షనే మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలానా బ్రాంచ్, సిఎస్సి బ్రాంచ్, తర్వాత ఏఐ బ్రాంచ్ పెట్టంగానే మొత్తం రిజల్ట్ వచ్చాయిపోయా, అంటే ఆ సీట్ అలాట్మెంట్ వచ్చేసినాయి పోయా. ఆడి ఆనందం ఇంక తట్టుకొని అసలు ఏఐలో బ్రాంచ్లో కొట్టేశాడు. హ్యాపీ కదా, నిజమే కదా, ఇది చిన్న మోటివేషన్ స్టోరీనే, నాకు తెలిసి మోటివేషన్ స్టోరీనే. ఎందుకు చెప్తున్నానంటే మీకు వచ్చిన ర్యాంక్కి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఓకే, ఆడు 1 year ఆపేసి జీరో నాలెడ్జ్తో ఎట్లా వాళ్ళైతే సీటు ఇవ్వనన్నారో అదే బ్రాంచ్లో అదే కాలేజ్లో ఆడికి నచ్చిన సీటే తెచ్చుకోవడమే మోటివేషన్ స్టోరీ నాకు తెలిసి. ఓకేనా, మీరు డిసప్పాయింట్ అవ్వకుండా మీరు తెచ్చుకోండి, అడగండి, ప్లాన్ చేసుకోండి. మీ కాలేజ్ మీ లోకల్లో మీకు వచ్చిన టైంకి వెళ్ళి అడగండి, నాకు ఈ సీట్ వస్తుందా రాదా. ఓకే, వాళ్ళు కట్ ఆఫ్కి రాదన్నారనుకో, ప్లాన్ విత్ నెక్స్ట్ అంటే వేరే కాలేజీలకి సెట్ చేయండి. ఇంకా మంచి కాలేజీలు ఉంటాయి, ఏపీ మొత్తం వెతకండి మంచి కాలేజీలు. ఇంటర్ వాళ్ళకి అయితే నెక్స్ట్ కౌన్సిలింగ్ వీడియోస్ కూడా నేను చేస్తా, కమెంట్స్ చేయండి, ఖచ్చితంగా నేను చేస్తా. దిస్ వీడియోకి అయితే ఇదే, నీకైతే బెస్ట్ కాలేజ్ వస్తుంది, నమ్మకం పెట్టుకోండి. ఇది ఒక మోటివేషన్ వీడియోలాగా చేస్తున్నా, ఎందుకంటే అని చెప్పాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, కొంచెం సపోర్ట్ చేయండి. ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం ఇలా కెమెరా ముందు మాట్లాడడం, ఇలా చేయడం ఫస్ట్ టైం. ఓకేనా, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్, ఫర్దర్ ఎడ్యుకేషన్ వీడియోస్
కోడింగ్ అంటూ మీకు ఇంకా ఎంసెట్ గురించి కౌన్సిలింగ్ గురించి మీ ఇంటర్మీడియట్ వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ నేను మీకు హెల్ప్ చేస్తుంటా. ఓకేనా? మీరేం చేయాలి? ఫోకస్గా ఉండాలి, అంటే ఎంజాయ్ చేస్తూ ఫోకస్గా ఉండాలి. ఓకేనా? ఇంకా ఇంతే చెప్పుకోవాలంటే. మీరు ట్రై చేయండి, మీకు నచ్చిన కాలంలో మీకు సీట్ వస్తుంది, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే అది చెప్పాలంటే ఆ చిన్న మోటివేషన్ స్టోరీ ఏదైతే ఉందో అది నాకు సంబంధించిందే. అండ్ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ కృష్ణ.